కాకపోతే ఆ లెటర్ పెట్టడం కానీ ఇట్లాంటివి చేస్తాం, నడిచిపెడుతుంది. ఇప్పుడు ఇవాళ అడిగారు అనుకోండి, నేను చేయలేదు అనుకోండి, ఎట్లాంటి ఫీలింగ్ ఉంటది? సాయి గారు పట్టించుకోవట్లేదు మమ్మల్ని అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు నా చేతులు నాకే దర్శనానికి లేదు దిక్కు అక్కడ, నేను ఎట్లా వెళ్తాను? అప్పుడంటే మనం ఛానళ్ళలో వర్క్ చేస్తున్నాం, అక్కడ చేయడం అప్పుడే కాదు నేను అనేది, ఈవెన్ వేరే చోట ఛానల్లో పనిచేసిన మనోడు అంటే దర్శనాన్ని చూడయ్యా అని చెప్పడానికి అందరికీ చెప్పేవాడిని కాదు నేను. ఇంపార్టెంట్ అనిపించినటువంటి సందర్భంలో వాళ్ళకి ఇంకెక్కడ అవకాశం దొరకట్లేదు అన్నప్పుడు, అక్కడ స్టక్ అయిపోయాం మేము టికెట్లు తీసుకుని అన్నప్పుడు, అయినా రాలేదు అన్న తర్వాత అట్లాంటి వాళ్ళకి ఎవరికన్నా మనం హెల్ప్ చేద్దాం. ఇప్పుడు లేదా రూమ్ కావాలంటే ఒకటి అరేంజ్ చేయడం ఇట్లాంటి. ఇప్పుడు అడిగితే మనం చేయలేదంటే నేనే 10,000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని వెళ్ళా, శ్రీవాణి టికెట్. మళ్ళీ అంత పెట్టి వెళ్ళలేక, ఏడాదిన్నర అయిపోయింది వెళ్ళలేక, ఫ్యామిలీ తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నాను నేను. ఎందుకంటే శ్రీవాణి టికెట్లు ఇప్పుడు ఇదివరకు అయితే అదేదో ఎయిర్పోర్ట్ లో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అవి అయిపోతున్నాయట. ఆ క్యూ లైన్ లో పెడితేనేమో 1000 టికెట్లు ఇస్తున్నా అయిపోతున్నాయట. అక్కడ కూడా ఆఫ్లైన్ లో ఇస్తుంటే 2-3 రోజులకి సరిపడా ముందే అయిపోతున్నాయట. ఇక అక్కడికి వెళ్ళి మళ్ళీ క్యూ లైన్ లో నుంచుని తిప్పలు ఎందుకులే అని ఆగుతున్నా నేను ఓ రకంగా. ఇప్పుడు నాకు నా పర్సనల్ గా ఫ్యామిలీ తేలడానికే వర్కౌట్ కావట్లేదు. అందరూ తెలిసిన వాళ్ళే అక్కడ, చాలా మంది మెంబర్లు పరిచయం ఉన్నారు, లేకపోతే మిగతా వాళ్ళు పరిచయం ఉన్నా అడగడం నాకు కొంచెం మొహమాటం ఎక్కువ, అట్లా నడిచిపోతుంది. ఇప్పుడు నా దగ్గర